వెల్కమ్ టు GT5 న్యూస్. ఈ రోజు వరంగల్ మహానగర పాలక సంస్థలోని నగర మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేర్ నాగరాజు, నగరం మున్సిపల్ కార్పొరేటర్లు, ప్రతిపక్ష పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజకీయాలకు అతీతంగా ప్రతి డివిజన్లో ప్రతి నియోజకవర్గంలో సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాదాపు 120 కోట్ల పైగా నిధులు అటు జనరల్ ఫండ్ కావచ్చు, 15 ఫైనాన్స్ కావచ్చు, టైడ్ కావచ్చు, అన్టైడ్ కావచ్చు, స్టాంప్ డ్యూటీలు కావచ్చు, ఇవన్నీ నిధులతోటి ఈరోజు కౌన్సిల్ ఆమోదం పొందింది. ఇవన్నిటికి కూడా సహకరించినటువంటి మా గౌరవ కార్పొరేటర్లకు, శాసనసభ్యులకు, అదేవిధంగా అధికారులకు అందరికీ కూడా మా అభినందన తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న గారికి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కౌన్సిల్లో అటు మంచినీటి సమస్యకు కానీ, అదేవిధంగా లైట్ల కొరత ఉన్నదని లైట్లకు కానీ, దాంతోపాటు డ్రైనేజ్లకు కానీ మిగతా అన్నిటిని కూడా తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈరోజు ఈ కౌన్సిల్లో ఇంత పెద్ద ఎత్తున తీర్మానాలు చేయడం జరిగింది. వారు ఇప్పటికే వరంగల్ నగరాన్ని ప్రత్యేక దృష్టిని కేటాయించి అనేక నిధులను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకోవడానికి ముఖ్య కారణం స్టాంప్ డ్యూటీ నిధులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 173 కోట్లను ఇవ్వడం ద్వారానే ఇవన్నీ కూడా ఈ నిధులను చేసుకోవడం జరిగింది. ఇటు అభివృద్ధి పనులు, ఇటు వర్కర్స్ శాలరీస్, ఇవన్నీ కూడా కార్పొరేషన్ మీద భారం పడకుండా ఎన్నో ఏండ్లుగా దాదాపు 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ నిధులను ఇవ్వడం ద్వారానే ఈరోజు ఈ అభివృద్ధికి నాంది పలికిందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి అనేది వాళ్ళకి కనబడట్లేదు. రాజకీయాలకు అతీతంగా ఇచ్చినప్పటికి కూడా ఇంకా అనవసరం విషయాలతోటి దాన్ని వాళ్ళు సమస్యని మాట్లాడకుండా అభివృద్ధిని చేస్తుంటే కూడా వాళ్ళకి నచ్చడం లేదేమో, అందుకే వెళ్ళిపోయారని భావిస్తున్నాం. సంబంధం లేని విషయం అది, కార్పొరేషన్కి సంబంధం లేని విషయం. అదేదైతే ఉందో ఇరిగేషన్ అధికారులకు ఉంది, దానికి మా గౌరవ శాసనసభ్యులు దానికి తెలియజేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్నప్పటికీ ఆ వర్క్ ఇరిగేషన్ ద్వారానే జరుగుతుంది. కూడా సర్వసభ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలకు, మేయర్ గారికి కానివ్వండి, నాగరాజు గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, బసవరాజ్ సారన్న గారికి, కార్పొరేటర్లకు అందరికీ కూడా పేరు నమస్కారాలు. ఇవాళ చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి విధంగా ప్రతి డివిజన్కు నిధులు కేటాయించటం, కాంట్రాక్టర్లు గతంలో ధర్నాలు చేసిన సందర్భాలు చూసినాం. కాంట్రాక్టర్ల బిల్లులు అన్నీ చెల్లించడం, కొత్త వర్కులకు కొబ్బరికాయలు కొట్టి మేము శిలాపలకాల తీరుగా ఎలక్షన్ల ముందు ఇందులో 2 కోట్లు ఉంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టకుండా కొబ్బరికాయ కొట్టిన పనిని 90% పనులని వారం, 10 రోజులు, నెల రోజులు డెడ్ లైన్ పెట్టి మేము క్లియర్ చేసుకుంటూ వచ్చినటువంటి చరిత్ర మేము చూస్తున్నారు. ఇవాళ వాళ్ళు బయటికి వెళ్ళిండ్రు అని అంటే భద్రకాళి అమ్మవారి మాడవీధుల గురించి, అదేవిధంగా భద్రకాళి అమ్మవారి పూడికతీత గురించి వారు ఒకటి అడుగుతారు, ఒకటి చెప్తుంటారు, ఒకటి అడుగుతారు, ఇంకోటి చెప్తుంటారు. చెప్పేదాకా ఇనే ఓపిక ఉండాలి. ఇవాళ అది చేయటం వల్ల మంచి పేరు వస్తుందని చెప్పి సుమారు 9.5-10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో అవకతవకలు అంటాడు. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే అసలేమో ఇక్కడ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఉండాలి, అరికాలం అట్టాటోతో మాట్లాడచ్చు, కానీ ఎక్కడ లేనితో ఏం మాట్లాడాలి. గతంలో టెండర్లు అనేది రింగులు చేసి ఎక్సెస్ చేసుకొని దుండుకొని తిన్నారు వీళ్ళు పందికొక్కల తీరుగా. మేము చేయలే ఆ పని. లెస్లో పోయి 10 రూపాయలది 8 రూపాయలకు 7 రూపాయలకు చేస్తామని లెస్లో వేసిన దాంట్లో అవకతవకలు జరిగినాయంటే మరి వానికి మెదడుని మాట్లాడుతుండా లేక మాట్లాడుతుండ్రా వాళ్ళ మాజీ శాసనసభ్యులు కానీ వాళ్ళు కానీ ఆలోచన చెయ్యాలి. ప్రజలు కూడా వచ్చిన 9-10 కోట్ల రూపాయలకు మరి ఎందుకు తీయలేకపోయినరు అంటే ఎండినాక
నీళ్లు తీసిన తర్వాత నెల రోజుల వరకు పచ్చిగానే ఉంటుందా? మరి వర్షాలు నెల ముందు రాని వచ్చే ఆడికి కూడా ఇప్పటికి కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం 17 కోట్ల రూపాయలు మేము అప్రూవల్ పెట్టుకొని కొట్లాడుతున్నాం తీసుకురావటానికి. మీ ముఖాలకు రూపాయి తెచ్చిన దాకా లేదు. భద్రకాళమ్మ బండి అంటారు, ₹1 రాష్ట్రంకి వెళ్ళి తెచ్చింది లేదు. కుడాలకెళ్ళి తీసుకొచ్చి పెట్టి మీరేదో రాష్ట్రంకి వెళ్ళి తెచ్చినట్టు కేటీఆర్ను పట్టుకొచ్చి కొబ్బరికాయలు కొట్టించి అట్టాసం చేసిండ్రే. ₹1 తెచ్చినా చూపియండి, లెక్కలు తీయండి. మేము ఏది చేస్తే అది మేము చేసినాం, మేము కొబ్బరికాయ కొట్టినాం. మీరు కొబ్బరికాయలు కొట్టినా నాయన కొట్టేది ఎవరన్నారు మిమ్మల్ని? కానీ ఎందుకు చేయలే? నాయన బ్రిడ్జ్ కొబ్బరికాయ కొట్టామంటావు, కళాక్షేత్రాన్ని కొట్టామంటావు, మరి ఎందుకు చేయలే ఇన్నేళ్ళైనా? మేము డబ్బులు ఫైనాన్షియల్ క్లియరెన్స్లా కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియరెన్స్ ఇస్తే పట్టుకొచ్చి మేము నిలబెట్టి కట్టించడం మేము. అది మా గొప్పతనం. అది ఇవాళ పోయి చూడండి, హనుమకొండలో కానీ వరంగల్లో కానీ సిటీలో ఎక్కడైనా హనుమకొండలో చుక్క నీళ్ళు నిలుస్తుందా చూడండి పోయి. మీరున్నప్పుడు ఏం చేసిండ్రో ఇదే వచ్చి మేము ఇక్కడ అన్నిట్లా బిర్యానీ ప్యాకెట్, ఆలు బిర్యానీ ప్యాకెట్లని తాళ్ళు కట్టుకొని పోయి ఇళ్ళ మీదకి పోయి పొట్లాలు ఇచ్చి వచ్చిన వాటర్ బాటిళ్ళు, బిర్యానీ పొట్లాలు ప్రజల కళ్ళకు అవపడతలేవా? ఇవి ప్రజలు చూస్తలేరా? మీకు అవపడకపోతే అందరికి అవపడే అనుకుంటారా? అలిగిపోయినావు, దేనికి అలిగిపోయినావు? మీ తిరిగేమన్నా ఎన్ల పర్సంటేజ్ లేనిదేమైనా వర్క్ చేసినా మీరు? ఇలా ఆఖరికి అన్ని కబ్జాలు పెట్టుకుంటా పోయి జాగా లేకుండా చేసింది. ఇంటిగ్రేటెడ్ కాలేజ్ కావాలంటే, స్కూల్ కావాలంటే కూడా జాగా లేకుండా చేసింది. ఇవాళ మేము ఇవాళ పెట్టినాం ప్రభుత్వ స్థలాలకు ఫెన్సింగ్ పెట్టి ఇవ్వాలి, అన్నిటికీ ఇవాళ రేపటికెళ్ళి పెట్టా దానికి సపరేట్ బడ్జెట్ పెట్టండి అని చెప్పినాం ఈ దొంగల భయానికి. ఇవన్నీ వదిలిపెట్టి అక్కడ ఏది మాట్లాడకుండా ఏది లేకుండా బయటకు వచ్చి మేము ఖండిస్తాం. అయిపోయిందా? అంటే అవినీతి జరిగింది, అయిపోయిందా? మీ అందరి సమక్షంలో రేపో ఎల్లుడో చెప్పండి, నేను భద్రకాళమ్మ టెంపుల్ కాడికి వస్తా విత్ డాక్యుమెంటేషన్. వీళ్ళ తిరిగే గాడ్ల బాణాలు అయ్యాం మేము, ఖైదాలు పట్టుకొని వస్తా, ఒక్కొక్క దానికి లెక్క చెప్పమనండి. సోయి సొక్కి లేదు. 20 ఏళ్ళు వెనకపోయిన హన్మకొండని మేము 30 ఏళ్ళు ముందుకు పట్టుకొచ్చినాం. ఇవాళ కాజుపేట బ్రిడ్జ్కి ఎన్నడు కొబ్బరికాయ కొట్టిన వీళ్ళు? మొన్న తెచ్చిన 14.5 కోట్లు నేను తెచ్చిన. 14.5 కోట్లు మేము ఎమ్మెల్యేలు అందరం కలిసి మేము సీఎం గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి ఉమ్మడి జిల్లాకు సరిపోయే వాళ్ళు కావాల్సిందని చెప్పి 14 డేట్లతో సహా ఉంటాయి కదా. గత ప్రభుత్వం చేసిన దానికి ఈ ప్రభుత్వం చేసిన దానికి డేట్లతో సహా జీవోలు ఉంటాయి. ఇది ఎవరి రిప్రజెంటేషన్ ద్వారా ఈ జీవో నెంబర్ వచ్చింది? పలానా నాగరాజు గారా, పలానా రాజేందర్ రెడ్డి గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం ఈ జీవో ప్రకారం ఇన్ని డబ్బులు ఇస్తాను అని డేట్తో సహా ఉంటుంది. అయినా 2వ తరగతి చదువుకున్న ముఖాలకు వీళ్ళకేం తెలుస్తుంది వీటి గురించి? వీళ్ళకి ఎంతసేపు ఏమైనా కబ్జాలు, కమిషన్లు, ఈ దుకాణాలు తప్ప ఏమైనా ఉన్నాయి? ఈ 10 ఏళ్ళకి వెళ్ళి క్లియర్ చేయలేని మేము క్లియర్ చేస్తాం. ఇలా పెండింగ్లు అన్నీ కార్పొరేషన్లో ఇన్నేళ్ళకి వెళ్ళి నడుస్తున్న దాన్ని రెనోవేట్ చేయించడం మేము. కార్పొరేషన్ పట్టుకొచ్చింది మేము, ఏది బిల్డింగ్ కోసం అప్రూవల్. పాలిటెక్నిక్ పట్టుకొచ్చింది మేము. వాళ్ళ కళ్ళకి అవపడతలేవా? నువ్వు ఏదంటే చర్చ ఉంటే నువ్వు చర్చ పెట్టు, మాట్లాడు, ఇది ఉన్నది ఇది లేదు అంటే నిజంగా తప్పు ఉంటే మేము సరిదిద్దుకుంటాం. నీ చర్చే లేదు, ఖండిస్తానం, బైకాట్ చేస్తానం, పోతానం. ఏదో పని ఉన్నట్టున్నది, ఆ పని ఎక్కడో ఏదో పైరవో పని ఇల్లు ఉన్నట్టు బైకాట్ చేసి అవతల పడ్డారు. యూనివర్సిటీలో కూడా చూడండి, అది ఇంటిగ్రేటెడ్ స్కూల్. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఎవరికి సంబంధించింది? దాని హై టెక్నాలజీ తోటి 200 కోట్ల రూపాయలు పెట్టి 200 కోట్లు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి స్కూల్ అది. అది నియోజకవర్గానికి ఒకటి ఇచ్చిండ్రు. అందులో ఫస్ట్ ఫేజ్లో 20 టెండర్ పెట్టమని మనకి ఇవ్వటం జరిగింది హన్మకొండకు. హన్మకొండ జాగా లేవు. మరి వాస్తవానికి ఎక్కడ కడదాం, ఎక్కడ ప్లేస్ ఉన్నా కడదాము. కానీ కేజీ టు పీజీ అని మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు కదా టీఆర్ఎస్ వాళ్ళు. మరి ఇవాళ అది ఆ స్కూలు యూనివర్సిటీలో కడితే తప్పేంటిదయా? పోలీస్ డిపార్ట్మెంటు 25 ఎకరాలు 25 ఎకరాలు అప్పుడు సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉన్నది తీసుకున్నారు. మీరు అది ఇన్నేళ్ళకెళ్ళి ఏం చేసిండ్రు? దాన్ని తీసుకోకుండా వాపస్ అయిపోయాక సిఆర్పిఎఫ్ క్యాంప్ వెళ్ళిపోయింది కదా. కాకముందు ఎట్లిచ్చిండ్రు? ఇవాళ చదువు గురించి, పేద పిల్లల గురించి మంచి స్టాండర్డ్ స్కూళ్ళలో చదవటానికి కోసం ఏర్పాటు చేస్తారని ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చిన దాన్ని 15 ఎకరాలు కన్స్ట్రక్షన్కి ఇవ్వండి అని అంటే దానికి మాజీ ఎమ్మెల్యే, శాసనసభ్యులు 2-3 ప్యాకేజ్ టీంలను పెట్టి ఆ యూనివర్సిటీల ధర్నా అని చెప్తున్నట్టే సిగ్గుచేటు, అవమానం. అది
ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీలో లేదయా? ఉస్మానియాలో లేదా? ప్రతి యూనివర్సిటీలో సైనిక్ స్కూల్ కానీ ఇంకే స్కూల్ కానీ అవన్నీ మనం ఇంకేం స్కూల్ అంటారు వాటిని, మన మడికొండలో ఉన్న చూడండి గురుకుల్ స్కూల్ కానీ ప్రతి యూనివర్సిటీలో ఉన్నాయి, మన దగ్గర లేదు. అరే 200 కోట్ల రూపాయలు నీ జీవితంలో తేలేవరా నాయన, నువ్వు తేలేదు. మేము తీసుకొచ్చిన వాటిని ఎలగొడతా అంటే ప్రజలు క్షమించరు మిమ్మల్ని. రేపు అది కనుక ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత టీఆర్ఎస్ వాళ్ళే. ఇంత అన్యాయం ఉంటుందా మీకు? మాట్లాడుతూ లేదని చెప్పి ఓ 10 మందిని పేమెంట్ బ్యాచ్లను పెట్టి దాన్ని మన వైస్ ఛాన్సలర్ దగ్గరికి పోయి మెమోడం. నేను అందుకే ఓ పని చేయదలుచుకున్నా. రేపో మాపో పట్టణాభివృద్ధి కమిటీ నుంచి ఓ 10 మందిని కమిటీ అలాట్ చేస్తా. అందులో మీడియా సోదరులు ఒకరిని, ప్రొఫెసర్లను ఒకరిని, మన ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరిని మేధావులను పెట్టి ఓ 10 మందితో కమిటీ చేస్తా. వాళ్ళే నిర్ణయించమనండి. ఎంత అన్యాయం అదైతే అంటే భద్రకాళి అమ్మవారు చేస్తే చెడగొట్టాలి, మంచి పేరు వస్తుంది. యూనివర్సిటీలో వాటికి చేస్తాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొద్దామంటే వాటి చెడగొట్టాలి. మహిళలకు బస్ ఎక్కాలంటే ఏది ఆటోలను రెచ్చగొట్టాలి. మీ జీవితం మీ బతుకులు ఎన్నడూ చేయలే. ఇవాళ మేము 18 నెలల్లో, మీరు 10 ఏళ్ళల్లో చేయలేనిది ఇది 4 గంటలు చేసి చూపించాం. ఇప్పటికైనా మారబండి, బుద్ధి తెచ్చుకోండి. ఇంత బుద్ధి రాకపోతే ఎట్లా? రాబో రోజులలో ఫ్లడ్స్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? అంటే భద్రకాళి చుట్టుపక్కల మునిగింది కదా పేరు, ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? భద్రకాళి అమ్మవారి దగ్గర మేము కూడా ఏం చేస్తున్నాం, కొన్ని దిక్కుల బాటిల్ నెక్ ఉన్నది, పోతన నగర్ ఉన్నది. ఆడ మీద కట్ట మీద బాటిల్ నెక్ తిరుగున ఆడుకొచ్చి జామవుతుంది. అక్కడ వారిని వెకేట్ చేసి వారికి డబుల్ బెడ్రూమా వాళ్ళకి ఆల్టర్నేట్ అకామిడేట్ చేసి దాన్ని క్లియర్ చేస్తే కొన్నిట్లలో పరిష్కారాలు దొరుకుతాయి. ఈ అన్నిట్లలో పోతే ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా అన్లై పుల్లలు పెడతారు. పోయి ఆడ 4 దోలుతారు, 4 పట్టుకొని వాళ్ళు, ఈ కాలనీ వాళ్ళు 2 కాలనీల వాళ్ళు మా లిస్టులు ఇవి అంటే నేను చెప్పిన ఆ లిస్టును ఎంక్వైరీకి పంపుతాం. ఆ లిస్టులలో ఉన్న వారికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇస్తామని చెప్పినాం. దాన్ని వదిలిపెట్టేసి పేమెంట్ గతంలో వసూలు చేసిన దుకాణాలు ఉన్నాయి వీళ్ళవి, వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తాను. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే మీ మీద పీడీ యాక్ట్లు పెట్టిస్తా. ఆఖరికి ఆ డబ్బులు కనుక ఇవ్వకపోతే 8-9 ఏళ్ళు అయింది ఇవాటి వరకు ఆ ఇండ్లు ఇవ్వలే. 18 నెలలకెళ్ళి 50 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టి ఆడికి కొలికి పట్టుకొచ్చి రేపో మాపో ఇస్తాను. దానిని ఆ పేమెంట్ బ్యాచ్ ఇచ్చిన కలెక్టర్ గారి దగ్గర తోలుతాం. చలో అక్కడనే పెట్టండి, కమిటీ వేసి పెట్టండి, అదే తేలిపోద్ది కదా. అవేమి లేవే. పొద్దుగా లేస్తే అభివృద్ధిని ఎట్లా అడ్డుకోవాలనే ఆలోచనతోటే ఈ టీఆర్ఎస్ నాయకులు దానికి ఆ పెద్ద మనిషి మసవంచారు, ఆయనకి ఎట్లా ఇది లేదు నాకు అర్థమే కాలే. మంచిగా ముసురు పడతా చేపలు గీపలు తినాడు ఉండకాడ కథం చేసి వచ్చి ఈడికొచ్చి ఇదే తలకాయ కూడా తినకూడదు, ఈడికొచ్చి ఇదే దుకాణం పెట్టిండే. నీకేం తెలుసు దాని గురించి? ఆయన గురించి ఏం తెలుసు అని ఇక్కడ దుకాణం పెట్టావు చెప్పు, నాకు అర్థం కాలే. దాని మీద చర్చకు రమ్మని చెప్పు. ఒక్కటి లేదు, పొద్దుగా లేస్తే అబద్ధాలు ఆడు. ఆ భద్రకాళమ్మవారు కూడా ఫోటో పెట్టుకొని అమ్మవారి ఒట్టని పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇదేం పద్ధతిలే? మారవండి ఇప్పటికైనా. సారీ.